అందరికీ నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రి నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ప్రసాద్ పోల్శెట్టి వ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకు మరియు ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా మన ప్రసాద్ పోల్శెట్టి వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. మీరు చూసిన ప్రతి వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి కొంతమందికి ఈ వీడియో అనేది చేరుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో దేని గురించి అంటే, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి. అంటే రీసెంట్గా నేను మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం అయింది. ఆ రోజు నైట్ వెంకటబాబు కథ విధంగా చెప్పారు. మరియు అమ్మవారికి వేటపూట కార్యక్రమం వీడియో కూడా పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి. అందులో భాగంగా ఈరోజు మనం వెంకటబాబు కథ, అదే వెంకటబాబు కోల సంబరం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. మనం ఇంట్లో చూసారు కదండి, ఆ విధంగా రెడీ అవుతున్నారు పూజ కోసం అనేది. ఇంకా గుళ్ళకి అయితే వెళ్తారు కదండి. గుళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్బు వేయడమా ఏదో అంటారు కదా, వెళ్ళి కాయలు కొట్టుకొచ్చి పొగుడుతూ వస్తారు కదా. ఇప్పుడు అలాగే జరుగుతుందండి కనకదుర్గమ్మ గుడి దగ్గర అయితే. అలా చేసి వస్తున్నారు చూడండి. ఈ విధంగా 3 లేక 5 లేక ఇంటి పరిసరాల్లో ఉన్న మెయిన్ గుళ్ళకి అయితే వెళ్ళొచ్చాక ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న గౌరీ బెత్తానికండి ఆడబడుచుల చేత మరియు చుట్టూరు అంటే కథకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి చేత కూడా ఈ విధంగా అయితే పళ్ళెంలో పెట్టి స్నానం అయితే చేస్తారండి. ఈ యొక్క గౌరీ బెత్తానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. స్వయంగా స్వామివారిని అమ్మవారిని అందులోనే ఉన్నట్టుగా భావిస్తాము. అందుకని చెప్పేసి తొలిగా కథ మొదలయ్యే ముందర ఈ విధంగా గౌరీ బెత్తానికైతే అందరి చేత అయితే స్నానాలు అయితే చేయిస్తారు. చూస్తున్నారు కదండి, ఒక పళ్ళెంలో పెట్టి ఆ గౌరీ బెత్తానికి పసుపుతో పెట్టి దాని పైన నీళ్ళు పోసి ఆ తర్వాత బొట్లు అయితే పెడుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి చేత ఎవరైతే వచ్చారో వాళ్ళందరి చేత కూడా గౌరీ బెత్తానికి అనేది స్నానం అయితే చేస్తున్నారు. వీడియో అయితే నేను 20 మినిట్స్లో అంటే మెయిన్ థింగ్స్ ఏమున్నాయో అవే పెట్టానండి. ఎందుకంటే మీకు తెలిసిందే కథ అనేది తెల్లవాళ్ళు జరుగుతుంది, కానీ మనం అంతా కూడా పోస్ట్ చేయలేం కాబట్టి మనకి మెయిన్ థింగ్స్ ఇలాంటివి స్నానాలు చేయించేవి, స్వామివారిని పెళ్ళికొడుకుని చేసేవి, ఆశీర్వదించేవి, అమ్మవారు రావడం, నొప్పులు గుండం తొక్కడం, ఇలాంటివి మెయిన్ థింగ్సే పోస్ట్ చేశాను. కాబట్టి ఎవరో కూడా మీరు భారీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వీడియో 20 మినిట్స్లో మీకు మెయిన్ థింగ్స్ అనేది కథ చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు చూస్తారనే ఒక ఉద్దేశంతో ఇలా పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇందులో మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఉంటారు, మీ అందరూ కూడా చెప్తాను. కాబట్టి ఎవరో కూడా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక మీకు మెయిన్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి చూడగలరు. ఓకేనా అండి? అందరూ కూడా ఇలా పందిట్లోకి రావాలి తల్లి. సూర్యు కింద ఉండకూడదు, పందిట్లోకి ఉండాలి. ఇలా కానీ వచ్చేటందరూ కూడా గోవిందా దీవించు నా తండ్రి దీవించాలా కోరుకు తీరాలు నా తండ్రి పల్లె పల్లె నా వెలసావే తల్లి దొరగమ్ము. నీవు పట్నమాసమున వెలిసావే మాయమ్మ దొరగమ్మ.
పిల్లలు అక్కలు వచ్చారు అన్నారు పిల్లలు శ్రీనివాస వెంకటేశ నిత్య నిర్మల శ్యామ ప్రాణపురుష హరిభాష చూశారు కదండి, గౌరీ బెత్తానికి ఆ విధంగా స్నానం చేయించిన తర్వాత అందరిని ఆశీర్వదించి గౌరీ బెత్తానికి హారతి ఇచ్చి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళి ఆ తర్వాత కథా కార్యక్రమం అనేది మొదలు పెడతానికి బయటకు అయితే వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అందరినీ అయితే ప్రదక్షిణాలు చేసి అక్షంతలు అయితే స్వామివారి దగ్గర వేయమన్నారండి. తర్వాత కథా కార్యక్రమం అయితే మొదలైంది. కాగడాలు వెలిగించిన తర్వాత మొదటగా అంటే చొక్కా మీద ఆ సురకలు వేస్తూ నీళ్ళవి కూడా చేతిలో పట్టుకుని సురకలు అయితే వేస్తారు కదండి, ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. అందరం కూడా కూర్చొని అయితే కార్యక్రమం అయితే చూస్తున్నాం. కథ అయితే చాలా బాగా చెప్పారండి. ఆ తెల్లవారులో జరిగింది కథ, కానీ నేను ఇక్కడైతే మెయిన్ థింగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. మీలో ఎంతమంది ఇలాంటి దుర్గమ్మ కథలు కానీ వెంకటబాబు కథలు కానీ చెప్పించుకున్నారు, లేదా ఎంతమందికి చూడడం అయితే ఇంట్రెస్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అక్కడ చూస్తారు కదండి ఈ విధంగా కాగడాలతో సురకలు అయితే వేస్తున్నారు. దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కాకపోతే అలా ఖరీదైన సురకలని అంటాం కాబట్టి నేను సురకలని అంటున్నానండి. దాన్ని ఏమంటారు మీకు తెలిసైతే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నైట్ అందరూ కూడా నిద్రపోకుండా అయితే చూశారండి. అంత బాగా చెప్పారు కదా. అయితే ఆ రోజు అందరి లుక్స్ అయితే ఇలా ఉన్నాయండి, బొట్లు అయితే పెట్టుకుని నిలువుగా. ఆ తర్వాత స్వామివారిని కథలో భాగంగా అమ్మవారి మొత్తం కూడా ఇందులో మీకు అమ్మవారి అంటే దుర్గమ్మవారు వెంకటేశ్వర స్వామికి ఏమవుతారో, అమ్మవారు తన వాటా ఏమేమి ఇచ్చిందో తన కొండలో, అలాగే కట్నానికి స్వామివారు ఏమేమి ఇచ్చారో అన్నీ కూడా ఈ కథలో అయితే ఉంటాయండి. అందుకని చెప్పేసి పెయింటింగ్స్ అయితే నేను పోస్ట్ చేశాను. ఇప్పుడైతే కనుక స్వామివారిని పవలింపు సేవ జరుగుతుందండి. అంటే మేలు కలుపుతున్నారో పొడుకోబెడుతున్నారో మర్చిపోయాను నేను, అదైతే చేస్తున్నారండి, చూడండి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో
ఏడవకు ఏడవకు శ్రీ వెంకటేశ ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకోలేరు ఏడవకు ఏడవకు శ్రీ వెంకటేశ నాలుగు యాదముల గొలుసుల వరించి బలమైన బలిరాజు పాంతుగా వించి నాలుగు యాదముల గొలుసుల వరించి బలమైన బలిరాజు పాంతుగా వించి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే పేరెంటాలను అయితే పిలిచి స్వామివారిని అయితే జో కొడుతున్నారు ఉయ్యాల ఊపుతో. ఇలా చాలా బాగా చెప్పారండి. మెయిన్ థింగ్స్ అన్నీ కూడా నేనైతే తీసానని చెప్పాను కదా. ఈ కథ కూడానండి 20 సంవత్సరాల కిందటి మొక్కు అండి. మా బాబాయ్ చిన్నమ్మల పెళ్లిలో జరగాల్సిన మొక్కు ఈనాడు జరుగుతుంది. ఏదైనా టైం వచ్చే వరకు ఏది జరగదని అంటారు. అందుకే తర్వాత అలా కాసేపు కథ చెప్పిన తర్వాత స్వామివారి పెళ్లిలో భాగంగా స్వామివారిని అయితే పెళ్లి కొడుకుని చేయడం అయితే కార్యక్రమం అయితే వచ్చిందండి. దీన్ని కూడా తొలుతగా ముత్తైదును అయితే పిలిచి కొబ్బరికాయ అయితే కొట్టి ఆ రోడ్డుకి ప్రసాదం అయితే పెట్టిన తర్వాత అదే నైవేద్యం అయితే పెట్టిన తర్వాత పసుపు అయితే దంచారండి. ఏ విధంగా దంచారు ఏంటని చూడండి. ఇక్కడైతే ఎవరైతే పాటలు వచ్చో పాడమని చెప్పారండి. అందరికీ రావు కదండి, కానీ అందులో ఒక ఆవిడ మా చుట్టాలు ఆవిడైతే ఉన్నారు. ఆవిడ ఏ విధంగా పాడారు అనేది చూడండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అయినా సరే అంతటి పాటలు ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారంటే కనుక పాడేవాళ్ళు చాలా అరుదైన విషయమే. అందుకని చెప్పేసి మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చూశారు కదండి, మా చిన్నత్తయ్య ఆడపడుచు కింద పసుపు కొమ్మలు అయితే వేస్తున్నారు. పింక్ కలర్ శారీ ఏమో మా నాన్నమ్మ గారండి, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా. పాటలు పాడతారని చెప్పాను కదండి, పక్కన ఎల్లో కలర్ ఆవిడే. ఇప్పుడు వచ్చి వేస్తున్నారేమో మా పెద్ద అత్తయ్య అండి, మా చిన్నమ్మ వాళ్ళ అమ్మ. చెప్పాను కదా, సొంత అక్క కూతుర్ని చేసుకున్నారు మా బాబాయ్ అని. ఈ విధంగా అయితే చాలా ఆనందకరంగా అయితే జరిగిందండి. చూడండి పాటలు ఎలా పాడుతున్నారో, పోటీ అనేది ఎలా వేస్తున్నారో. అమ్మా పేరంటాల్లో ఎవరింటికి వచ్చారు మీరు? మేమా ఈ రోజుని లక్ష్మణరావు గారికి వచ్చాం పోలశెట్టి. ఆయన పెళ్ళా? ఆయన పెళ్ళా సరస్వతి రెడీగా ఉంది. అయ్యబాబోయ్ కొట్టాడు బాబోయ్. ఆయన పెళ్లి కాదు, లక్ష్మణరావు గారి ఇంటికానా ఎక్కడ బాబు పెళ్లి జరుగుతుంది? పేరెంట్ పెట్టారమ్మా. పేరెంట్ గారు వచ్చారా? పేరెంట్ గారికి మామూలు వస్తుంది గుళ్ళోడే. మామూలు అంటే తెలుసా మీకు? అటుపళ్ళు వస్తాం, అంటిపళ్ళు వస్తాం, కొబ్బరి బొండం, కొబ్బరికాయ బొండం, 1116. 1116 10 రూపాయల స్టిక్కర్ పైన వస్తుందమ్మా. అది కాకుండా పెద్ద పళ్ళు ఎందుకమ్మా గిఫ్ట్. గిఫ్ట్ పోలీసు ఇంటికి వెళ్ళే పేరంటానికి గిఫ్ట్ షోకేస్ లో ఎదురుకుండా పెట్టుకున్న కాళ్ళు. అంటే పూర్వ రోజుల్లో చిన్న చిన్న బాక్సులు, ప్లేట్లు, కప్పులు ఇచ్చేవారు. అంటే ప్లాస్టిక్ ఇస్తున్నారు అనుకోండి. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇలా అమ్మో ఆవిడన్నీ పాడుతుందండి. అమ్మా అమ్మా ఇలా పాడు ఏమన్నా పాడండి. గోవింద గోవిందా గోవిందా సరిపోతుంది.
మడిగలోని పండినాయి మధ్యకు సుమరాతినాలు చెరుకులోని పండి చెరగవ సుమరాతినాలు గుప్పి గుప్పి దంచరమ్మ బామరెడ్డరు తిరిగి తిరిగి దంచరమ్మ చెరియరెడ్డరు తోడి వడ్డి హాయబట్టి చమ్ముడేసి మంచి నీరు తోడి వడ్డి హాయబట్టి చమ్ముడేసి మంచి నీరు గుప్పి గుప్పి దంచరమ్మ బామరెడ్డరు తిరిగి తిరిగి దంచరమ్మ చెరియరెడ్డరు జరకొరలై పైసెయస్తు దంచరే జరకొర గుట్టి గుట్టి బామెద్దరు తిరిగి తిరిగి దంచరే చేయదరు తోడి బట్టి హారి బట్టి చెంబడే మంచి నీరు తోడి బట్టి చెంబడే మంచి నీరు గుట్టి గుట్టి దంచరే బామెద్దరు పేపండవాడ హింగన బాపండి గోయిందా గోయిందా నేను చేసిన తప్పులు మన్నించండి గోయిందా గోయిందా. చూశారు కదండి, కథలో భాగంగా వెంకటబాబు స్వామివారికి పెళ్ళికొడుకుని అయితే ఈ విధంగా అయితే చేశారండి. ఆ తర్వాత పెళ్ళికొడుకుని చేసిన తర్వాత వెంకటబాబుకి దుర్గమ్మ వారికి ఇద్దరు కట్నాలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి, వాళ్ళు తీసుకునే వాటాల గురించి అది కూడా చెప్పారండి. తర్వాత వెంకటబాబుకి గురించి అందరూ కూడా నల్లగా ఉన్నాడు పెళ్ళికొడుకు అని చెప్పుకోవడం అంతా కూడా చాలా బాగా అయితే వివరించారండి. కథలో మనం అన్నీ చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి నేను తెలిసి చెప్తున్నాను. అలాగే ఇక్కడ పసుపు కొమ్ములు దంచారు కదండి, అవన్నీ కూడా కొంచెం పౌడర్లో వచ్చిన దాంట్లో నీరైతే కలిపి మొత్తం ముత్తైదువులందరూ కూడా వారి యొక్క సౌభాగ్యం ఎల్లవేళలో నిండుగా ఉండాలని చెప్పేసి సూత్రాలకి అయితే రాసుకుని కొద్దిగా పసుపు కొట్టి అయితే మొక్కలు అయితే పెట్టుకున్నారండి. ఈ విధంగా అయితే కథ అయితే జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు అమ్మవారి సన్నివేశం, ముఖ్యమైన సన్నివేశం అమ్మవారి సన్నివేశం కదండి. ఇక్కడ కూడా నేను చాలా బిట్ అయితే కవర్ చేశానండి, కానీ మొత్తం ఫోన్ అయితే పోయిందని చెప్పాను కదా, కొంచెం కొంచెం ఫోటో కవరేజ్ అయితే మిస్ అయిపోయింది. అమ్మవారు రావడం అదన్నీ కూడా నేనైతే అప్పుడు వీడియో అయితే కవర్ చేశాను. కాకపోతే ఇప్పుడు వచ్చేసిన తర్వాత అమ్మవారి నొప్పులు మనం తొక్కింది ఏంటి అని చెప్పేసి ఆ బిట్ అయితే ఉందండి. కాబట్టి ఆ బిట్ అయితే ఇక్కడైతే నేనైతే యాడ్ చేశాను. పూర్తి బిట్ కనుక చూసినట్టయితే కనుక మీరు మొత్తం అమ్మవారి నొప్పులు ఏ విధంగా అయితే తొక్కుతారనేది అయితే ఉంటుంది. మిస్ కాకుండా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, ఇలా అమ్మవారి నొప్పులు కూడా తొక్కిది ఒకటే ఉందండి, చూడండి.
చిన్నమ్మ